నేను చేసే రెసిపీస్లలో మా ఇంటి వాళ్ళకు నచ్చే రెసిపీ సాంబార్. ఈ సాంబార్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. నేను చేసే రెసిపీ చూడండి. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని అందులో నూనె వేసుకొని వెల్లిపాయలు, జీలకర్ర ఆవాలు అన్నీ వేసుకొని తర్వాత నేను పైన చూపించిన కూరగాయలన్నీ తరిగి పెట్టుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఫస్ట్ ఆనియన్స్ వేసాను. తర్వాత కొంచెం మగ్గడం కోసం సాల్ట్, పసుపు ముందే వేసేస్తాను. తర్వాత టమాటాస్ వేయాలి, మగ్గబెట్టాలి. ఎప్పుడైనా కానీ టమాటాస్ బాగా చిదిగేలాగా మగ్గబెట్టుకోవాలి. ఒక టమాటా ఒత్తి చూస్తే ఆ టమాటా అట్లనే నలిగిపోవాలి. అలా మగ్గబెట్టుకుంటే దాంట్లో ఉన్న గుజ్జు బాగా బయటకు వస్తుంది. తర్వాత కారం వేసుకొని మగ్గబెట్టేసి తర్వాత మునక్కాయల సాంబార్ చేస్తున్నాను అనమాట. మునక్కాయలు వేసుకున్నాను. బాగా కాస్త నూనెలో మగ్గిన తర్వాత మగ్గబెట్టుకోవడంలోనే ఉంది ఈ టేస్ట్ అంతా. తర్వాత మగ్గిన తర్వాత కొంచెం చింతపండు పులుసు నానబెట్టుకొని అంత పిప్పి అంతా పక్కకు తీసిపెట్టి ఉట్టి వాటర్ వేయాలి. తర్వాత సాంబార్ పౌడర్ వేసేస్తున్నాను. తర్వాత నీళ్ళు కొంచెం ఉడకడం కోసం, అంటే మునక్కాయలు ఉడకడం కోసమని నేను కుక్కర్లో పెట్టినా అనమాట. విజిల్ పెట్టేసి ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత తెరిచేసి మునక్కాయలు కొంచెం మెత్తగా లేదో చూసుకోవాలి. తర్వాత కందిపప్పుని ఉడికించేసుకొని దాన్ని స్మాష్ చేసేసి వాటర్ పోసి పెట్టేసుకున్నాను అనమాట. ఆ వాటర్ని ఈ సాంబార్లో పోసేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసేసుకోవాలి. తర్వాత కూరబెట్టేసుకోవాలి. కాస్త మునక్కాయలకి సాంబార్ లోపలికి వెళ్ళిపోయినట్టు కొంచెం మునక్కాయల టేస్ట్ బాగుంటాయి అన్నమాట. ఈ సాంబారు ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కలాగా చేస్తారనమాట. మీ ఇంట్లో కూడా ఇలాగే చేస్తారా సాంబారు? ఇలాంటి సాంబార్లో కొన్ని వడియాలు, లేదంటే ఒక్క ముక్క ఆవకాయ నంచుకుంటే వేడి వేడి అన్నంలో సాంబార్ వేసుకొని మామిడికాయ చట్నీ వేసుకొని తింటే ఉంటుంది స్వర్గమే. మా స్టైల్ ఆఫ్ సాంబార్ రెసిపీ నచ్చిందో లేదో ఒక కామెంట్లో పెట్టండి. అలాగే లైక్, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.